ఆశ్చర్యం, అద్భుతము. ఎవరి పరదేశీయుడు? ప్రభువులకు ప్రణామములు. వీరు కృష్ణకుమారులు, ఆమె హేమలత. అడవిలో దొండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు. ఓ అలాగా. వీరకుమారా, మీరే దేశవాసులు? మాది ఈ దేశమే ప్రభు, ఆంధ్రదేశం. ఆంధ్రదేశమా? మరి నీ వేషభాషలేమో విచిత్రముగానున్నవి. అదీగాక నేను చెప్పాలనుకున్నది ముందే నీవు చెప్పితివి. అదెలా? ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాలు చూశాను కవి గారు. సినిమానా? సినిమానా? విఎస్ రంగా గారి డైరెక్షన్ లో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా అది. టైటిల్ తెనాలి రామకృష్ణ. అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఆయన్ని చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు. ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నారు. నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక. ఒక్క పొట్టి పొట్ట తప్ప. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విద్య మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విజయం లేదు సార్. మహారాజా, మీ భవిష్యత్తు కాలం మాకు వర్తమాన కాలం. మేము భవిష్యత్తు నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మేము 20వ శతాబ్దం వాళ్ళు. మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళు. అందుకే మీ విషయాలన్నీ మాకు తెలుసు. వీరి నాన్నగారు కాలంలో ప్రయాణం చేసే యంత్రాన్ని కనిపెట్టారు. అదెక్కి మేము మీ కాలానికి రావడం తటస్థించింది. కుమారా, మీ మాటలు వింటుంటే నిజమనే అనిపిస్తున్నది, కానీ నమ్మశక్యము కాకున్నది. సమయం ఉన్నప్పుడు మీకు వివరంగా అన్నీ నేనే చెప్తాను ప్రభు. సరే, విశ్రాంతిగా ముచ్చటించుకుందాం. మా ఆస్థాన నర్తకిని రక్షించిన వారు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన మిత్రులు. అప్పాజీ ప్రభు, మన అతిథులను రాజమర్యాదలతో తీసుకుని వెళ్ళి విడిది విందు ఘనంగా ఏర్పాటు చేయించండి.